కాని అమ్మే మా మాటల్ని అర్థం చేసుకోకుండా తాను పట్టిన కుందేలికి మూడే కాళ్ళన్నట్టు మూర్ఖంగా మాట్లాడుతోంది. అలాగే నిన్ను అమ్మకి ఎదురు తిరగమని చెప్పటం లేదు. నేను నా భర్తింటికి వెళ్తాను అని ఒక్క మాట నువ్వు అమ్మతో చెప్పు. తర్వాత సంగతి మేం చూసుకుంటాం. అర్చన, నీ ఇష్టాయిష్టాలు ఏవీ చెప్పకపోవటం వల్ల నీ భర్త దగ్గరికి వెళ్ళటం నీకు ఇష్టం లేదని అమ్మ అనుకోవచ్చు. అందుకే నేను చెప్పినట్టు అమ్మతో చెప్తే ఎవ్వరికీ ఏ సమస్య ఉండదమ్మా. ఇది నీ ఒక్కదాని జీవిత సమస్య కాదు. నీ వెనుక ఇంకా 2 చెల్లెళ్ళున్నారు. నీ వల్ల వాళ్ళ జీవితం దెబ్బతినకూడదు. అలాగని నిన్ను ఇల్లు వదిలి వెళ్ళిపోమని చెప్పడం లేదమ్మా. మేం చెప్పిన దాంట్లో న్యాయం ఉందో లేదో ఒక్కసారి ఆలోచించుకో. అర్చన, నేను వయసులో నీకన్నా చిన్నదాన్ని. నేను నీకు అడ్వైస్ చేస్తున్నానని తప్పుగా అనుకోకు. ఈ వయసులో ఇల్లొదిలి ఒంటరిగా ఉన్న అనుభవంతో చెప్తున్నాను. పెళ్లికి ముందు ఆడపిల్ల తల్లిదండ్రుల సంరక్షణలో ఉండాలి. పెళ్ళయ్యాక భర్త సంరక్షణలో ఉండాలి. అప్పుడే ఆమెకు సంఘంలో గౌరవం, మర్యాద ఉంటాయి. నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్ళి ఉంటేనే అది నీకు గౌరవం, మన కుటుంబానికి గౌరవం. అప్పుడే నాకు ప్రియకి పెళ్ళిళ్ళు జరుగుతాయి. మేమిద్దరం మా భర్తలతో ఈ ఇంటికి సంతోషంగా వచ్చే సందర్భాలలో నువ్విలా ఒంటరిగా ఉంటే ఏం బాగుంటుంది చెప్పు? అది చూసి అమ్మ బాధపడడం కాస్త ఆలోచించర్చనా? అర్చన, మళ్ళీ చెప్తున్నాను, మీ అమ్మకు ఎదురు తిరుగు, ఆమెను ఎదిరించి మాట్లాడు అని మేమెవరూ నీకు చెప్పటం లేదు. మేమెంతో చెప్పి చూశాం. మీ అమ్మ మమ్మల్ని అర్థం చేసుకోవటం లేదమ్మా. కనీసం నువ్వు చెబితేనన్నా మీ అమ్మ అర్థం చేసుకుంటుందేమోననే చిన్న ఆశ. అర్చన, ఇది నీ జీవితం అమ్మా, నీ చేతుల్లోనే ఉంది. నువ్వే ఓ మంచి నిర్ణయం తీసుకోవాలి. మీరంతా నా జీవితం గురించి మాట్లాడడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నా పెళ్లి వల్ల తలెత్తిన సమస్య వల్ల అమ్మ ఆరోగ్యం పాడై చావుదాకా వెళ్ళి తిరిగొచ్చింది. ఇలాంటి పరిస్థితిలో నేను నా భర్త ఇంటికి వెళ్తానంటే అమ్మ అది విని తట్టుకోగలదా? మీరు చెప్పినట్టే నేను అమ్మని అడిగితే నా భర్త ఇంటికి పంపుతుంది. కానీ అది పూర్తి ఇష్టంతో కాదు, నేను అడిగాను కదా అని మనసు రాయి చేసుకుని అసంతృప్తితో పంపుతుంది. అమ్మకిష్టం లేకుండా నేను అత్తారింటికి వెళ్తే మాత్రం నేనక్కడ సంతోషంగా ఉండగలనా? చెప్పండి అన్నా. ఈ రోజు వరకు అమ్మ మాటకి నేను ఎదురు చెప్పిందే లేదు. అమ్మ ఆశలకు, కోరికలకు నేను ఎదురు తిరిగిందే లేదు. నా కోసం నేను ఏ ఆశలు, కోరికలు పెంచుకోలేదు. అమ్మ నాకంటూ ఇష్టపడి ఏం చేస్తుందో అందుకు తగ్గట్టుగానే నేను ఉంటూ వచ్చాను.
ఇకపైన కూడా నేను అలాగే ఉంటాను. చిన్నతనం నుంచి అమ్మ మాటకు కట్టుబడి పెరిగిన దాన్ని. గుడికైనా అమ్మ చెప్తేనే వెళ్లేదాన్ని. అలాంటప్పుడు అమ్మ చెప్పకుండా నా భర్తింటికి నేనెలా వెళ్ళగలను నాన్నా? నన్ను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చింది అమ్మ. నా ప్రపంచమంతా అమ్మే. అమ్మని కాదని మీరందరూ కలిసి నన్ను స్వర్గానికి పంపినా నేను వెళ్ళను. దయచేసి మీరందరూ నన్ను క్షమించండి. నాన్న, అమ్మ వచ్చే టైం అయింది. అమ్మా, నువ్వెప్పుడొచ్చావు? విన్నాను అర్చన, అంతా విన్నాను. నీలాంటి ఓ కూతుర్ని కన్నందుకు నేనెంతో పుణ్యం చేసుకున్నాను. లేదమ్మా, నీ కూతురుగా పుట్టడం నిజంగా నేను చేసుకున్న పుణ్యం అమ్మా. నీ స్థానంలో మరే అమ్మాయి ఉన్నా వాళ్ళు చెప్పిన మాటలు విని వెళ్ళిపోయేది. కానీ నువ్వు నా తల్లే నాకు ప్రపంచం అన్నావు. నా మీద నీకెంత నమ్మకం అమ్మా. నేను నీకు మంచి జీవితాన్ని చూపిస్తానని నమ్మకంతోనే అలా అన్నావు కదూ. నేను నీకేం చేయగలను చెప్పు? ఏం చేయగలనో చెప్పమ్మా. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు నీ భర్తింటికి వెళ్ళు అని అనలేకపోతున్నానమ్మా. అలా అని నువ్వు నాతోనే ఉండు అని కూడా అనలేకపోతున్నానమ్మా. అమ్మా, వద్దమ్మా, నువ్వేడవద్దమ్మా. అమ్మా వద్దు. పెళ్ళైన తర్వాతైనా నువ్వు సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో కష్టాలు భరించి ఈ పెళ్లి చేశాను. కానీ ఈ పెళ్ళే నీకు పెద్ద సమస్యగా మారింది. ఈ పెళ్లికి ముందు నీకింకా పెళ్లి కాలేదే అని ఏడ్చేదాన్ని. ఇప్పుడు నీకు ఇలాంటి పెళ్లి చేశానేటా అని ఏడుస్తున్నాను. అమ్మా చూడు, అమ్మా ఏడవకమ్మా. ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు చెప్పు? ఈ ఇంట్లో నాకు ఇప్పుడు ఏం తక్కువైందనమ్మా? ఇది వరకటి కన్నా నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానమ్మా. అవునమ్మా, ఇంతకు ముందు కావ్య, ప్రియ, వదిన నన్నెంతో ద్వేషంగా చూసేవారు. ఇప్పుడు వాళ్ళంతా నన్నెంతో ప్రేమగా చూస్తున్నారు. అమ్మా, వాళ్ళందరి అభిమానం చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నా జీవితం బాగుండాలి, నేను సంతోషంగా ఉండాలి అని కోరుకుంటుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా అమ్మా? ఇలా అందరి అభిమానం పొందుతున్నానంటే నేను చాలా అదృష్టవంతురాల్ని కదమ్మా. నాకీ ఆనందం చాలమ్మా. నేను జీవితాంతం బతకగలను. ఈ ప్రపంచంలో పుట్టే ఏ బిడ్డైనా ఏడుస్తూనే పుడుతుంది. కానీ ఆ ఏడుపు ఆడవాళ్ళకి చచ్చే వరకు వెన్నంటే ఉంటుంది. నా సంతోషం కోసం నువ్వెంత నవ్వుతో మాట్లాడినా నీ మనసులో ఎంత దుఃఖం ఉందో
నేను అర్థం చేసుకోగలనమ్మా. అమ్మా అయ్యో ఒళ్ళంతా ఒకటే నొప్పులు, గుణపాలతో పొడి చేసినట్లుంది. అబ్బా ఒకటే నొప్పి. ఎవరు కొట్టారో తెలియకుండా ముసుగేసి మరీ కొట్టారు కదరా నాయనా. ఏమయ్యా, దెబ్బలు తిని 4 రోజులైంది, ఇంకా నొప్పులు తగ్గలేదా? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానంటే నా మాట విన్నావా? ఇంట్లోనే ఉండి ఆపసోపలు పడుతూ అందరు ప్రాణాలు తీస్తున్నావు కదయ్యా. పాపం ఎందుకమ్మా నాన్న అనవసరంగా తిడతావు? అసలే నొప్పులతో బాధపడుతున్నారు. తిట్టకుండా ఈయన్ని గారాబం చేయమంటావా? నోరుంది కదా అని ఎవరితో పడితే వాళ్ళతో గొడవ పడితే ఇదిగో ఇలాగే తంతారు పట్టుకొని. జరిగిన దాని గురించి చెప్పొద్దమ్మా. కాఫీ ఇవ్వు. ఇదిగో నాన్నా కాస్తలే. అమ్మో అయ్యో అమ్మా, అమ్మో అమ్మో కాస్త పట్టుకో అమ్మా. అమ్మా అమ్మా అయ్యో అమ్మాయి, నువ్వు ఒక్కదానివేనమ్మా. నేనంటే ఇంట్లో కొంచెం ప్రేమ కలదానివి. అవునవును. అబో చేతుల నొప్పులు. ఈ బ్రెడ్ తీసుకోండి నాన్న. వద్దమ్మా, మీ అమ్మని చూసావా అమ్మా? తాళి కట్టిన భర్త తావు దెబ్బలు తిని ఇంటికొస్తే జాలి దయ లేకుండా ఎలా మాట్లాడుతోందో. మాట్లాడగా నువ్వు చేసిన వెధవ పనికి ఒళ్ళో కూర్చోబెట్టుకుని గారం చేస్తావనుకున్నావా? గారం చేసినా బాగుండేదే భాగ్యం. వయసు పైబడ్డాక బుద్ధిగా ఒకచోట కూర్చోకుండా తప్పతాగొచ్చి వీధిలో దెబ్బలు తినొస్తావా? పెద్ద యోధుడు అనుకుంటున్నావా? నిన్నిలా వదిలేయడం తప్పైపోయింది. కూర్చోడానికి కూడా ఓపిక లేకుండా నా పేరు చెప్పి మరో 4 తన్నుండాల్సింది బాగుండేది. అబ్బా ఏమిటే భాగ్యం, అసలే ఒళ్ళు నొప్పులతో నేను నానా బాధలు పడుతుంటే నువ్వు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతావేమిటి? నువ్వు లోపలికి పో, పోవే పో. నేను నా కూతురుతో మాట్లాడుకున్నా, లోపలికి పో. నాన్న ఈ బ్రెడ్ తినండి నాన్న. అమ్మా వద్దమ్మా, దెబ్బలు తిని 4 రోజులైంది. ఇంతవరకు ఈ ఒళ్ళు నొప్పులు తగ్గే మందే పడలేదు. తీసుకొచ్చిన మందులు మాత్రలు అన్నీ అలాగే ఉన్నాయి. అవి వేసుకుంటేనే కదా ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. అమ్మా మీ నాన్న వాళ్ళు వజ్రం అమ్మా, వజ్రం. ఈ మందులు మాత్రలు ఏమీ పనిచేయవు. అయితే ఓ పంచేద్దాం నాన్న. ఏమిటి? ముందు డాక్టర్ దగ్గరికి వెళ్దాం, ఓ ఇంజెక్షన్ చేయించుకొని వద్దాం. పిచ్చి తల్లి, ఈ ఇంజెక్షన్లు మందులు మాత్రలు ఇవన్నీ మామూలు శరీరం వాళ్ళకమ్మా. మీ నాన్నకు అవేమీ పనిచేయవు. నువ్వు ఈ జన్మకు బాగుపడవయ్యా. మందులు మాత్రలు వద్దు, ఇంజెక్షన్లు వద్దు. అప్పుడు ఒళ్ళు నొప్పులు ఎలా తగ్గుతాయి నాన్న? ముందు బ్రెడ్ తిని కాఫీ తాగు. అమ్మా రాణి, ఈ బ్రెడ్లు కాఫీలు మందులు టానిక్కులు మీ నాన్నకు పనిచేయవమ్మా. మీ నాన్న ఒంటి నొప్పులు తగ్గాలంటే దానికి వేరే స్పెషల్ టానిక్ ఉంది. అది తాగితేనేనమ్మా ఎప్పటికైనా ఈ నొప్పులు తగ్గేది. ఏంటి నాన్న అది? నాతో చెప్పండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరు పడుతున్న బాధ చూడలేకపోతున్నాను నాన్న. అమ్మా అమ్మా రాణి, చనిపోయిన మా అమ్మే మళ్ళీ నీ రూపంలో నా కూతురుగా నా ఇంట్లో పుట్టిందమ్మా. అందుకే ఈ తండ్రి బాధలు చూసి నువ్వు భరించలేకుండా ఉన్నావమ్మా. ఆ టానిక్ ఏంటో నాకు చెప్పండి నాన్న, నేను వెళ్ళి తీసుకొస్తాను. చెప్తానమ్మా, చెప్తాను. కానీ అది మెడికల్ షాపుల్లో దొరకదు. మెడికల్ షాపుల్లో దొరకదా? అవును, అది ఆర్డినరీ ప్రైవేట్ మెడికల్ షాపుల్లో దొరకదు. దానికి వేరే స్పెషల్ మెడికల్ షాపులు ఉన్నాయమ్మా. వేరే మెడికల్ షాపా? అవునమ్మా. అదెక్కడుంటుంది నాన్న? అది మరి ఎక్కడో లేదు. మన వీధి చివరికెళ్ళి రైట్కి తిరిగావంటే లెఫ్ట్లో సందు ఉంది. ఆ సందులో ఉంది ఈ స్పెషల్ మెడికల్ షాపు. ఓ, మన రోజా మెడికల్స్ అదేనా? అబ్బా అది కాదే. దాని తర్వాత 4 కొట్లు దాటావనుకో, అక్కడ మన
ఫ్యాషన్ టైలర్సా? కానీ నాకు తెలిసి అక్కడ ఏ మందుల షాపు లేదే. అబ్బా, చదువుకున్న దానివి ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎట్లాగూ? సరే, అది వదిలే. ఇదిగో, నువ్వు చెప్పిన కొట్టుకు పక్కనే మాలాంటి తాగుబోతులకు స్పెషల్ టానిక్లు అమ్ముతారమ్మా. ఏవిటి నాన్న, నాకు తెలిసి అక్కడ మెడికల్ షాప్సే లేవు. అబ్బా, ఒసే తెలివి తక్కువదానా. ఆ? మీ నాన్న దేని గురించి చెప్తున్నాడు తెలుసా? వైన్ షాప్ గురించే. భాగ్యం, నువ్వేనే నేనేం చెప్తున్నాను బాగా అర్థం చేసుకున్నావు. మాటి మాటికి నా ధర్మపత్నివే అని నిరూపించుకున్నావు. అబ్బా, ఎంత పొగరు కాకపోతే వయసు వచ్చిన అమ్మాయిని వైన్ షాపు పంపడానికి సిద్ధపడతావా? ఏమయ్యా, నువ్వు అసలు తండ్రివేనా? నీకు అసలు బుద్ధుందా? సరే, తప్పే. పోనీ నువ్వు వెళ్ళి తీసుకురాకూడదు? ఏమిటి? నేనా? పొగరు గాని తలకెక్కిందా ఏమిటి? భాగ్యం, ఇప్పుడు నేను ఏం తప్పు మాట్లాడానని చెప్పి అలా కోపంగా చూస్తావు? భాగ్యం, నీకు పురాణాల గురించి తెలుసా? పురాణాలు. సతీ సుమతి అనే మహాపతివ్రత తన భర్తని బుట్టలో కూర్చోబెట్టుకుని ఎక్కడికో తీసుకెళ్ళిందిట. నేను అలా నన్ను కూడా బుట్టలో కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళమని అడగటం లేదు. ఏదో ఊరికే ఒక క్వార్టర్ మందు తీసుకురా అని అడుగుతున్నాను.